హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలోని భాగంగా అడ్వెంట్ ఆఫ్ పోర్చుగీస్ అనే టాపిక్ నుంచి సెకండ్ పార్ట్ వీడియోని చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. రిలీజియస్ పాలసీ ఆఫ్ పోర్చుగీస్. Arriving in the east, the Portuguese initially wanted to spread Christianity by persecuting Muslims. After the acquisition of Goa, they started persecuting Hindus too. అంటే ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి ట్రేడ్ చేద్దామని వచ్చారు ఇనీషియల్లీ. అలా వచ్చిన వాళ్ళకి ఆ ట్రేడ్ అనేది ఒక ఆప్షన్లా కాకుండా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయాలి అని కూడా ఒక యాంబిషన్ ఉండింది. సో వాళ్ళకి మొదటి నుంచి అరబ్స్ అంటే పడదు. పోర్చుగీస్ వాళ్ళకి అరబ్ మెర్చెంట్స్ అన్నా అరబ్ పీపుల్ అన్నా పడదు. అందుకని వాళ్ళు యాంబిషన్ ఏం పెట్టుకున్నారు అంటే ముస్లిమ్స్ని పర్సిక్యూట్ చేయాలి అని యాంబిషన్ పెట్టుకున్నారు. పర్సిక్యూషన్ అంటే ఏంటంటే అవసరమైతే కన్వర్ట్ చేయడం లేదా ఇల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళకి. సో అది పర్సిక్యూషన్ అనమాట. సో ఫస్ట్ ముస్లిమ్స్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీన్ వైల్ వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి గోవా అనే ఒక ప్రాంతం వాళ్ళ చేతిలోకి వచ్చేసిన తర్వాత హిందూస్ని కూడా పర్సిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారనమాట పోర్చుగీస్ వాళ్ళు. దే ఈవెన్ ట్రైడ్ టు కన్వర్ట్ ఎంపరర్ అక్బర్ ఇంటూ క్రిస్టియానిటీ. సో ఇక్కడ ఫన్నీ పాయింట్ ఏంటంటే అప్పుడు ఇండియాకి ఎంపరర్ అక్బర్ ఉన్నాడు. సో ఒకానొక టైంలో అక్బర్ని కూడా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయాలని ట్రై చేశారంట పోర్చుగీస్ వారు. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ విత్ ముఘల్స్. In 1608, Captain William Hawkins arrived to Surat in the ship Hector from England. He met Emperor Jahangir and asked for his permission to do business activities in India. As the captain knew Turkic very well, he spoke with Emperor in his native language. Impressed by this, the Emperor appointed Captain as Mansabdar and accorded trade permissions. సో ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వస్తారో అప్పుడు పోర్చుగీస్ పవర్ అనేది డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అదే మనం ఇక్కడ కాన్ఫ్లిక్ట్ విత్ ముఘల్స్లో చూస్తున్నాం. 1608లో కెప్టెన్ విలియం హాకిన్స్ అనే అతను ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వస్తాడు. ఇండియాలో కూడా సూరత్లో అరైవ్ అవుతాడు. అతను వచ్చిన షిప్ పేరేంటి? హెక్టర్. ఈ స్టాటిక్ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఎవరు వస్తారు? కెప్టెన్ విలియం హాకిన్స్. ఎప్పుడు? 1608. ఏ షిప్లో వస్తాడు? హెక్టార్. ఎక్కడికి వస్తాడు? సూరత్. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. అతను వచ్చి జహాంగీర్, అప్పుడు భారతదేశపు రాజా అయిన జహాంగీర్ని కలుస్తాడు. కలిసి అతను ఏమడుగుతాడంటే, మాకు ఇండియాలో ట్రేడ్ జరపడానికి పోర్చుగీస్కి మీరు ఎలాగైతే అనుమతి ఇచ్చారో మాకు కూడా అలాగే అనుమతి ఇవ్వండి అనేసి జహాంగీర్ని అడుగుతాడు. ఈ కెప్టెన్ విలియం హాకిన్స్కి టర్కీ భాష కూడా వచ్చు కాబట్టి ఈ ముఘల్ ఎంపరర్తో ఆయన టర్కీ భాషలో మాట్లాడాడు. సో దానికి ఇంప్రెస్ అయిపోయిన ముఘల్ ఎంపరర్ అతనికి ట్రేడ్ జరుపుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు ఇండియాలో. ద పోర్చుగీస్ ట్రైడ్ దేర్ బెస్ట్ టు స్టాప్ హాకిన్స్ టు ఎంటర్ ఇన్ టు ముఘల్ కోర్ట్, బట్ దే డిడ్ంట్ సక్సీడ్. దెర్ వర్ ఫ్యూ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ పోర్చుగీస్ నేవీస్ నియర్ సూరత్. సో ఆబ్వియస్లీ ఒకరు ట్రేడ్ చేస్తున్న చోట ఇంకొకరు వచ్చి ట్రేడ్ చేస్తే ఫస్ట్ ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాకి రావడం వల్ల పోర్చుగీస్ వాళ్ళకి వాళ్ళ ప్రెజెన్స్ అనేది నచ్చలేదు. కాబట్టి ఫస్ట్ ఈ విలియం హాకిన్స్ని ముఘల్స్ని కలవనీయకుండా చేద్దామని చాలా ట్రై చేశారు పోర్చుగీస్ గవర్నర్స్, కానీ వాళ్ళు సక్సీడ్ అవ్వలేకపోయారు. ఒకానొక టైంలో ఏమైందంటే సూరత్ దగ్గర వీళ్ళిద్దరు నేవీస్కి యుద్ధాలు కూడా జరిగినాయి. నెక్స్ట్ టాపిక్, క్యాప్చర్ ఆఫ్ హూగ్లీ గురించి తెలుసుకుందాం. According to a farman, the Portuguese settled on the banks of Hooghly to carry out trading activities. Over the time, they strengthened their positions by building big forts and factories. Salt manufacturing was monopolized. They treated local Muslims as slaves and captured them and transported to other settlements. ఈ క్యాప్చర్ ఆఫ్ హూగ్లీ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఎక్కువ పుస్తకాల్లో ఉండదు, కానీ క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు అడిగారు. ముఘల్స్ ఎంపరరు ఏం చేస్తాడంటే ఒక ఫర్మాన్ ఇస్తాడు పోర్చుగీస్ వాళ్ళకి. ఆ ఫర్మాన్ ఏంటి? హూగ్లీ దగ్గర మీరు సెటిల్ అయ్యి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని ట్రేడ్ పర్మిషన్ ఇస్తాడు పోర్చుగీస్ వాళ్ళకి. ఆ ఫర్మాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే హూగ్లీ నది ఒడ్డున వాళ్ళు ఒక సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకుని అక్కడ పెద్ద పెద్ద కోటలు, ఫ్యాక్టరీస్ నిర్మించుకుని చాలా వాళ్ళ పొజిషన్ని స్ట్రెంథన్ చేసుకుంటారనమాట పోర్చుగీస్ వాళ్ళు. సో స్ట్రెంథన్ చేసుకోవడమే కాకుండా అక్కడ సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మోనోపాలీని విధిస్తారు. మోనోపాలీ అంటే ఏంటంటే ఒక బిజినెస్ ఉంటే అది కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఆ బిజినెస్ చేయాలి, వేరే ఎవరు కూడా ఆ బిజినెస్ చేయడానికి వీలు లేదు. దాన్నే మోనోపాలీ అంటారు. అలాగే సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మోనోపాలీ పోర్చుగీస్ వాళ్ళు చేశారు.
అండ్ లోకల్ ముస్లిమ్స్ని వాళ్ళు చాలా ఇల్ ట్రీట్మెంట్ ఇచ్చారనమాట. లోకల్ ముస్లిమ్స్కి వాళ్ళని ఒక బానిసల్లాగా ట్రీట్ చేసి ఇండియాలో వాళ్ళకున్న వేరే సెటిల్మెంట్స్, వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళ సెటిల్మెంట్స్కి పంపించేసేవారు అనమాట ఈ స్లేవ్స్ని అక్కడ పనిచేయమని. విత్ దీస్ యాక్ట్స్ షాజహాన్ ఆర్డర్డ్ బెంగాల్ గవర్నర్ Qasim Khan to take action against the Portuguese. Finally, the Mughals captured the Hooghly. సో ఇలా వీళ్ళు ముస్లిమ్స్ ఇల్ ట్రీట్మెంట్ చేస్తూ సాల్ట్లో మోనోపాలీ విధిస్తూ ఉంటే షాజహాన్ చూస్తూ ఊరుకోలేదు. ఆ బెంగాల్ గవర్నర్ అయిన కాసిం ఖాన్కి ఒక ఆర్డర్ ఇస్తాడు. హూగ్లీని తమ స్వాధీనంలోకి తీసుకోవాలి, ముఘల్ స్వాధీనంలోకి తీసుకోవాలని ఆర్డర్ చేస్తే 3 months పాటు హూగ్లీ మీద దాడి చేసి ముఘల్ సామ్రాజ్యం ఏం చేసిందంటే హూగ్లీని టేక్ బ్యాక్ చేసిందనమాట. Decline of the Portuguese. By the end of 18th century, the Portuguese has lost their commercial influence in India. Most of them carried out trade individually. They got habituated to dacoits and piracy. సో 18th century ఎండింగ్కి వచ్చేసరికి పోర్చుగీస్ ట్రేడ్ యాక్టివిటీస్ అనేవి చాలా తగ్గిపోయాయి ఇండియన్ సబ్ కాంటినెంట్లో. ముందు పోర్చుగీస్ వాళ్ళందరూ ఒక కంపెనీ లాగా ట్రేడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే ట్రేడ్ జరపడం జరిగిందనమాట 18th century ఎండ్కి వచ్చేసరికి. మోస్ట్ ఆఫ్ దెమ్ క్యారీడ్ అవుట్ ట్రేడ్ ఇండివిజువల్లీ. దే గాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు డైకాయిట్స్ అండ్ పైరసీ. డైకాయిట్స్ అంటే బందిపోట్లు, దారిలో దోచుకునేవాళ్ళు. అండ్ పైరసీ అంటే సీ పైరేట్స్ అంటాం కదా, ఈ సీలో కంటైనర్స్ని దొంగలించడం, షిప్స్ని హైజాక్ చేయడం లాంటి పనులు చేశారనమాట ఈ పోర్చుగీస్ వాళ్ళు. ఫ్యాక్టర్స్ లీడింగ్ టు ద డిక్లైన్. ఇన్హ్యూమన్ రిలీజియస్ ప్రాక్టీసెస్. ఇన్హ్యూమన్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే క్రిస్టియానిటీకి ఫోర్స్ఫుల్గా ఇండియన్స్ని మార్చడం. సో తనంతట తాను మారితే ఇబ్బంది లేదు, కానీ ఫోర్స్ఫుల్గా మార్చడం అనేది ఇన్హ్యూమన్ రిలీజియస్ ప్రాక్టీస్ కిందకే వస్తుంది. డిస్హానెస్ట్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఇందాకే ఎగ్జాంపుల్ చూసాం, సాల్ట్ మోనోపాలీ. కేవలం ఒక వ్యక్తే ఆ బిజినెస్ చేయాలి అంటే అది ఖచ్చితంగా డిస్హానెస్ట్ ట్రేడ్ ప్రాక్టీసే. డిస్కవరీ ఆఫ్ బ్రెజిల్ చేంజ్డ్ దేర్ అంబిషన్స్. ఈస్ట్లో ఎలాగైతే ఇండియాని వాళ్ళు కనుగొన్నారో వెస్ట్లో బ్రెజిల్ని కూడా అలాగే కనుగొన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి అదొక ట్రేడింగ్ సెంటర్ అయిపోయింది బ్రెజిల్. అక్కడ కూడా చాలా న్యాచురల్ రిసోర్సెస్ అండ్ మినరల్స్ చాలా ఉంటాయి బ్రెజిల్లో. సో వాళ్ళ విజన్ అనేది బ్రెజిల్ వైపు షిఫ్ట్ అయిపోయింది. అరైవల్ ఆఫ్ డచ్ అండ్ ఇంగ్లీష్ టు ఇండియా. పోర్చుగీస్ వాళ్ళే కాకుండా డచ్ అండ్ ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళు కూడా వచ్చి ఇండియాకి వచ్చి ట్రేడ్ చేయడం వల్ల వీళ్ళ పతనం మొదలైపోయింది, పోర్చుగీస్ వాళ్ళ పతనం. ఒక్కసారి ఎంటైర్ పోర్చుగల్ వాళ్ళ టైం లైన్ చూసుకుంటే 1498లో స్టార్ట్ అయ్యి 1663లో ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. సో ఒక్కొక్క ఇయర్లో ఈ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమయ్యాయో చూద్దాం. 1498లో అరైవల్ ఆఫ్ వాస్కో డ గామా ఎట్ కాలికట్ అండ్ హిస్ గ్రాండ్ రిసెప్షన్ బై లోకల్ కింగ్ జమోరిన్. 1498లో ఏమైంది, వాస్కో డి గామా కాలికట్కి వస్తాడు, అక్కడ జమోరిన్ అతన్ని రిసీవ్ చేసుకుంటాడు. 1503 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ పోర్చుగీస్ ఫోర్ట్ ఎట్ కొచిన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పోర్చుగీస్ వాళ్ళ మొదటి కోట ఎక్కడ కట్టారు, ఎప్పుడు కట్టారు అంటే కొచ్చిన్లో కట్టారు. అది కూడా 1503లో కట్టారు. 1505లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెకండ్ పోర్చుగీస్ ఫోర్ట్ ఎట్ కననూర్. సెకండ్ పోర్చుగీస్ ఫోర్ట్ ఎక్కడ కట్టారు, కననూర్లో కట్టారు. అది ఎప్పుడు 1505లో. 1509 defeat of the combined fleet of Gujarat, Egypt and Zamorin by the Portuguese governor Francisco Almeida. 1509లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అండి. ఈ పోర్చుగీస్ గవర్నర్ అయిన ఫ్రాన్సిస్కో ఆల్మైడా అనే అతను గుజరాత్, ఈజిప్ట్ అండ్ జమోరిన్ ఈ ముగ్గురిని ఓడించాడు అనమాట. ఈ ముగ్గురు నేవీ ఆర్మీస్ని ఆయన ఓడించాడు. అండ్ 1510లో ఆల్ఫోన్సో ఆల్బుకర్క్ ద పోర్చుగీస్ గవర్నర్ క్యాప్చర్స్ గోవా ఫ్రమ్ బీజాపూర్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 1510లో పోర్చుగీస్ వారు గోవాని బీజాపూర్ నుంచి క్యాప్చర్ చేయడం జరిగింది. 1530లో డిక్లరేషన్ ఆఫ్ గోవా యాజ్ ద పోర్చుగీస్ క్యాపిటల్. 1510లో అక్వైర్ చేసుకున్న గోవాని 1530లో వాళ్ళు క్యాపిటల్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ 1535లో సబ్జుగేషన్ ఆఫ్ డియూ. బహదూర్ షా దమాన్ అండ్ డియూలో కొన్ని ఏరియాస్ని వీళ్ళకి ఇచ్చేశారని చెప్పుకున్నాం మనం క్రిందటి వీడియోలో. సో 1535లో డియూ అనే ప్రాంతాన్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. 1559లో దమాన్ని టోటల్గా క్యాప్చర్ చేసేసారు పోర్చుగీస్ వాళ్ళు. అండ్ 1596లో ఔస్టర్ ఆఫ్ పోర్చుగీస్ బై డచ్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా.
1596లో ఆల్మోస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే మనకి వేరే కంట్రీస్ లైక్ సింగపూర్, థాయిలాండ్, బ్యాంకాక్ అండ్ ఇండోనేషియా లాంటి ప్రాంతాల్లో డచ్ వారు పోర్చుగీస్ వాళ్ళని ఓడించడం జరిగింది. అండ్ 1612లో లాస్ ఆఫ్ సూరత్ టు ద ఇంగ్లీష్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సూరత్ని పోర్చుగీస్ వారు ఎప్పుడు కోల్పోయారు బ్రిటిష్ వాళ్ళకి అంటే ఆన్సర్ వచ్చేసి 1612. అండ్ లాస్ట్ 1663లో ద డచ్ విన్ ఆల్ పోర్చుగీస్ ఫాండ్స్ ఆన్ ద మలబార్ కోస్ట్. 1663లో మలబార్ కోస్ట్లోని అన్ని ఫోర్ట్స్ కూడాను డచ్ గెలిచిందనమాట. సో మలబార్ కోస్ట్లో పోర్చుగీస్ మొత్తాన్ని ఓడించింది డచ్. సో ఇదండి ఇండియాలో పోర్చుగీస్ వాళ్ళ హిస్టరీ. సో నెక్స్ట్ వీడియోలో మనం డచ్ హిస్టరీని స్టార్ట్ చేస్తాం. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.